హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజైతే ఈ వేసవి కాలంలో ఎక్కువగా దొరికే సపోటాలతో ఒక మంచి మిల్క్ షేక్ అయితే చేసుకుందాము అండి. ఇది దీంట్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే రెగ్యులర్‌గా తీసుకోవచ్చు అండి. అలానే పైల్స్ ఉన్న వాళ్ళు కూడాను ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తస్రావాన్ని కంట్రోల్ చేసే గుణం దీంట్లో ఉంటుంది. నేను అయితే బాగా పండిన సపోటాలను తీసుకున్నానండి. సపోటాలో చాలా టైప్స్ ఉంటాయి కదా! అంటే పాల సపోటా అంటారు. అలానే హైబ్రిడ్ సపోటా, నాటు సపోటా ఇలా ఉంటూ ఉంటాయి కదా! ఏవైనా పర్లేదు అండి. బాగా పండినవి తీసుకోండి. వాటిని లోన ఉన్న సీడ్ తీసేసి పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకొని వాటిని మొత్తాన్ని ఇలా ఒలిచేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకుందాము. దీంట్లో కొంచెం చల్లగా ఉన్నవి పాలు వేసుకుందాము అండి. మీకు ఎన్ని గ్లాసెస్ సర్వ్ చేసుకోవడానికి ఎంత క్వాంటిటీ అవసరం ఉంటుందో దాన్ని బట్టి పాలనేది యాడ్ చేసుకోండి. చిక్కటి పాలు అయితే మీరు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలానే ఐస్ క్యూబ్స్ కూడాను వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఈ షుగర్ ప్లేస్‌లో ఇష్టం లేకుంటే దీని ప్లేస్‌లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం ఒక 2 ఇలాచీ అలానే ఆల్రెడీ నేను సోక్ చేసుకొని ఉంచుకున్న బాదం వేసుకున్నాను పొట్టు తీయకుండా. మీకు ఇష్టమైతే పొట్టు తీసి వేసుకోండి. అలానే సీడ్‌లెస్ బ్లాక్ గ్రేప్స్ కూడా వేసేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకొని దీన్ని అయితే సర్వింగ్ గ్లాసెస్‌లోకి తీసేసుకున్నాను అండి. దీన్ని పిల్లలకి ఇచ్చేటప్పుడైతే పైన హార్లిక్స్ వేసేయండి. లేదా ఇంకా డ్రై ఫ్రూట్స్ అయినా వేసి ఇవ్వచ్చు. నేనైతే సింపుల్‌గా ఇలా గ్రేప్స్‌ని కట్ చేసేసి ఇచ్చేసాను అండి. ఈ సమ్మర్‌లో అయితే చాలా మంచిదండి. దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి మేలు చేస్తుంది. అలానే సహజమైన గ్లూకోజ్ ఉండడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. దీంట్లో విటమిన్ ఏ, బి, ఈ ఉండడం వల్ల స్కిన్‌కి కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.